చాలామంది కూడా ఏదైనా షాప్‌కి వెళ్ళినా, లేదంటే ఎక్కడికైనా ట్రావెల్ చేయాలన్నా, మెయిన్ కావాల్సింది మనకు డబ్బులుంటే ఎక్కడికైనా వెళ్ళొచ్చు అనే ఒక థాట్ ఉంటుంది. సో, డబ్బుంటే ఏదైనా కొనొచ్చు, ఏదైనా చేయొచ్చు. బంధువులను కూడా కొనొచ్చు అనేసి అనుకుంటూ ఉంటాం. సో, మరి లక్ష్మీదేవి శాశ్వతంగా మన దగ్గరే ఉండాలి అంటే ఏం చేయాలంటారండి? లక్ష్మీదేవి అష్టలక్ష్మి అన్నారు. 8 రకాలుగా ఉంటుంది. హ్మ్. లక్ష్మీదేవి అంటే అందరూ కాయిన్స్, కరెన్సీ నోట్సే లక్ష్మీదేవి అనుకుంటున్నారు. హ్మ్. ధాన్యలక్ష్మి, ధనలక్ష్మి, విద్యాలక్ష్మి, సంతానలక్ష్మి, ధైర్యలక్ష్మి, హ్మ్. ఆరోగ్యలక్ష్మి ఇట్లంతా. ఓకే. అన్నీ ఓకే. అంతా లక్ష్మీకరమే. హ్మ్. అందుకే లక్ష్మీదేవి అష్టలక్ష్మి అష్ట కష్టాలు అంటారు. హ్మ్. ఆమె అనుగ్రహం లేకపోతే. ఆమె అనుగ్రహం ఉంటే అష్ట ఐశ్వర్యాలంటారు. అష్టైశ్వర్యం. కాబట్టి శ్రీకృష్ణుడు కూడా భగవద్గీతలో చెప్పారు. ఆహ్, ఆయన ఆయన యొక్క మాయ 8 విధాలుగా ఉందని చెప్పాడాయన. హ్మ్. మనసు, బుద్ధి, అహంకారము అనే విధంగా చెప్పాడాయన. మనసు, బుద్ధి, అహంకారము మరి ఇంకొన్ని 4, 8 చెప్పాడాయన. నాకు టకమని ఆ ఫ్లోటింగ్ రాలేదు. హ్మ్. మన యొక్క ఆయన యొక్క మాయ అంటే మనకు కామక్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అంటారు కదా! ఆ విధంగా మనలో నెగటివిటీస్ ఉన్నాయన్నమాట. హ్మ్. వాటిని మనము నిర్మూలించుకోగలగాలి. అవి పోయినాయంటే మనకు అన్ని రకాలుగా ఉన్నటువంటి వసుధా లక్ష్మి అని కూడా ఒకామె ఉంది. హ్మ్. వసుధ అంటే పాడి పంటలు హ్మ్. సమృద్ధి కలగాలంటే వసుధా లక్ష్మి అనుగ్రహం కావాలి. ఓకే. కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా మనకు శాశ్వతంగా ఉండాలంటే, మన యొక్క క్యారెక్టర్ అన్ని విధాలా బావుండాలి. హ్మ్. క్యారెక్టర్‌కి, మన యొక్క గుణగణాలకు, మన యొక్క క్రమశిక్షణకు దేవతలు వశమవుతారు. హ్మ్. ఉదాహరణకు ఒక టెంపుల్ ఉంటుందనుకోండి. టెంపుల్‌లో ఎవరిని పనుకోనివ్వరు. హ్మ్. సాయంత్రం అయితే అందరూ బీగాలేసుకొని వచ్చేస్తారు. హ్మ్. లోపల పడుకోవడం నిషిద్ధం. ఓకే. ఎందుకు? దేవుడే కదా ఉంటాడు. చంపేస్తాడా? చంపడు కదా! అవునవును. ఆలయంలో పడుకుంటే హ్మ్. 100% మన యొక్క పాపాలు పొడుస్తాయి. ఓకే. ప్రతిరోజు నిద్రించడం వల్ల. హ్మ్. 100% స్వార్థం అనేది పూడుస్తుంది. హ్మ్. పూర్తిగా స్వార్థరహితమైపోతాం. హ్మ్. స్వార్థరహితమైనామంటే, అంటే అప్పుడేమవుతుంది, ఈ సమాజంలో ఆపేక్ష, అనురాగాలు, ఆప్యాయతలు ఏమొద్దు. ఏమి శాశ్వతం కాదు. హ్మ్. దేవుడే శాశ్వతము హ్మ్. అంటా ఉంటారు. వాళ్ళు మళ్ళీ ఇంక సమాజానికి పనికిరారు. సమాజానికి వాళ్ళు పనికిరారు మళ్ళీ. హ్మ్. వాళ్ళు దివ్య పురుషులు అంటారు కదా! వాళ్ళు సమాజంలో ఉండరు. అడవుల్లో ఉంటారు. ఓకే. ఆశ్రమాల్లో ఉంటారు. హ్మ్. ఎక్కడో కట్టుకుంటారు అడవుల్లో. వెళ్ళిపోతారు వాళ్ళు. హ్మ్. వాళ్ళకి డబ్బు, ఫోన్ బ్యాలెన్సు, కరెంట్ చార్జి ఏమి ఉండదు వాళ్ళకి. హ్మ్. 100% ప్యూర్ సోల్. ఓకే. మనకు 75% నిజాయితీ ఉండాలి. హ్మ్. 25% స్వార్థం ఉండాలి. ఆ స్వార్థం ఉంటేనే భార్య పిల్లల్ని పోషించగలం. సమాజంలో తిరగగలం. ఓకే. 100% మనకు గాని ప్యూర్ సోల్ అయినామంటే ఇవేవి మనం వద్దనేస్తాం. హ్మ్. కాబట్టి ఇక్కడొచ్చేకాడికి లక్ష్మీదేవి మనకు శాశ్వతంగా ఉండాలంటే ఏ విధంగా ఉండాలింకా? ఇప్పుడు ఆది శంకరాచార్యులు వారున్నారు. హ్మ్. కనక వర్షం కురిపిచ్చాడు. హ్మ్. ఆయన కోసం గాదు. ఒక పేద మహిళకు ఇవ్వాలని. ఆయన పిలిచాడు కనకదార స్తోత్రంతో అమ్మవారిని లక్ష్మీదేవిని పిలిచాడు. హ్మ్. ఆమె టెన్షన్ పడిపోయిందంట. అయ్యో! సాక్షాత్ ఆది శంకరాచార్యులు పిలుస్తున్నాడు అని అందరిని తొడుక్కొచ్చేసిందంట హ్మ్. దేవతలందరిని. మీరు రండి కూడా అసలు ఏమడుగుతాడో ఆయన హ్మ్. సాక్షాత్ పరమేశ్వరుడే కదా పిలుస్తున్నాడు అని ఆమె టెన్షన్ పడి అందరిని తొడుక్కొచ్చిందంట. హ్మ్. ఆమె వచ్చి అడిగి ఏం కావాలంటే ఈమెకు డబ్బులు ఇవ్వనంట. అయ్యో! అంతేనా నేను ఇంకేం అనుకున్నాను. హ్మ్. మీరు ఇంకేం అడుగుతారనుకున్నాను అని ఆమె ఆ ఆవేశంలో ఎంతో కురిపించింది బంగారు ఉసిరికాయలు. ఓకే. ఆయన ప్యూర్ సోల్. ఆయన అలా హ్మ్. పిలవగానే వచ్చి కురిపిచ్చేసింది. హ్మ్. అప్పుడు శాశ్వత లక్ష్మీదేవి ఉన్నట్టే గదా! అవునవును. ఆదిశంకరాచార్యుల దగ్గర సాక్షాత్ ఆమె వచ్చింది గదా! హ్మ్. మరి అలా ఆలోచించగలిగే శక్తి మనకంతా ఉందా? లేదు. నేనేం చెప్తున్నాను? 25% నువ్వు స్వార్థం ఉండాలని చెప్తున్నానా? అవును. ఆ 25% స్వార్థం ఉంటే హ్మ్. మరి లక్ష్మీదేవి మనకి ఏ స్థాయిలో వస్తుంది? అంటే ఇక్కడ మన యొక్క భావం కరెక్ట్‌గా ఉండాలి. ఓకే. మనం మన కుటుంబాశ్రమ ధర్మంలో ఉన్నప్పుడు భార్యాపిల్లల్ని సాకేటప్పుడు స్వార్థము కాస్త ఉండాలి. హ్మ్. స్వార్థం లేకపోతే సాకలేం. హ్మ్. ఉభయకుశలోపరి. అంటే నరజాతి సమస్తం పరపీడన పరాయణం. ప్రతి ఒక్కరు ఇంకొకరు దోచుకునేదానికే ఉన్నారు. హ్మ్. ఆ దోచుకోవడంలో నిజాయితీ ఉండాలి. ఓకే. ఇప్పుడు మీరనుకోండి, నాకు హెల్ప్ చేయాలి, మీరు ప్రయోజనం పొందాలి. హ్మ్. పూర్తిగా నాకు ద్రోహం చేసేసి మీరే బెనిఫిట్ పొందారనుకోండి, హ్మ్. అదేమవుతుంది? పూర్తిగా స్వార్థమవుతుంది. లక్ష్మీదేవి మీ మీద కోపమొస్తుంది. మీరు ఇంకొకరికి ఉపయోగపడి, మీరు ప్రయోజనం పొందాలి. అది న్యాయమైన స్వార్థం. అర్థమైందా ఇప్పుడు? అవును. ఇప్పుడు సమాజంలో పూర్తిగా ఎవరు స్వార్థం లేకుండా ఉండేది కష్టం. హ్మ్. వాళ్ళు మహాపురుషులవుతారు. వాళ్ళకి సమాజంలో ఉండలేరు. ప్లేస్‌మెంట్ కూడా లేదు సమాజంలో వాళ్ళకు.
కాబట్టి ఉభయ కుశలోపరి. అందరూ బావుండాలి. మనము బావుండాలి. అవును. ఇలా ఉన్నప్పుడు లక్ష్మీదేవి కలిసొస్తుంది. హ్మ్. మరి మీరిలా అంటున్నారండి, అక్కడ ఒక పెద్ద డాన్ ఉన్నాడు. ఇక్కడ ఒక పెద్ద రౌడీ ఉన్నాడు. అందులో వందల కోట్లుంది. వాడికి స్వార్థం తప్పితే ఇంకేం లేదు. పుణ్యం చేయడు, దానం చేయడు, ధర్మం చేయడు. మరి లక్ష్మీదేవి అంతెందుకు మన దగ్గర చేరింది అనే డౌటొస్తుంది కదా! హ్మ్. ఆడంతా బ్లాక్ మనీ. ఓకే. దానికి కాపలా కాస్తా ఉంటాడు. హ్మ్. నిద్ర పట్టదు. హ్మ్. ఎలుకొచ్చినా దొంగొచ్చినట్టు ఉంటుంది. హ్మ్. కొత్త వ్యక్తి పోయినా ఏసీబీ వోళ్ళో, ఇన్‌కమ్ టాక్స్‌లో వచ్చినట్టే ఫీల్ అవుతుంటాడు. హ్మ్. చుట్టుపక్కల ఎవరిని నమ్మడు. ఓకే. ఈ దెబ్బతో మనశ్శాంతి లేక షుగర్‌లుంటాయి. హ్మ్. అనారోగ్యాలుంటాయి ఓకే. కంపల్సరీ వాళ్ళకు. హ్మ్. ఒకవేళ మనకేదైనా అయితే ఈ డబ్బులతో ఏం చేయాలి? హ్మ్. దాన ధర్మాలు చేయలేడు. తను తినలేడు. హ్మ్. మరి ఆ లక్ష్మీదేవి ఎంత టెన్షన్‌గా ఉంటుందక్కడ. అవునండి. మనకు ఆలోచిస్తే అర్థమవుతుంది మనకు. అతను ఆ డబ్బు వచ్చి దాన ధర్మాలు చేయకుండా, హ్మ్. తను పూర్తిగా తాను తినలేకుండా, తన ప్రశాంతమైన నిద్ర లేకుండా, ఆరోగ్యం లేకుండా హ్మ్. మరెందుకు? అక్కడ లక్ష్మీదేవి ఎట్లుంది అతని దగ్గర? అవును. అతనికే ప్రశాంతత లేదు. హ్మ్. కొంతమంది అంటారు అంతుంది డబ్బు ఏం నెత్తినేసుకున్నా వాడికి ఒళ్ళంతా రోగాలంటారు. ఆడ ఆరోగ్య లక్ష్మి లేదు. హ్మ్. కాబట్టి ఇక్కడ మనం ఆలోచిస్తూ వెళ్తే ఇట్లాంటి విషయాలు మనకు కోకొల్లగా అర్థమవుతూ ఉంటాయి. ఓకే. కాబట్టి మనము మన యొక్క మానసిక ధర్మాలను సమాజానికి అనుగుణంగా ఎంతవరకు అప్లై చేయాలి, ఎంతవరకు నిర్వర్తించాలనే విధంగా పోతూ ఉంటే, మన దగ్గర ఒక పవిత్రమైన లక్ష్మీ కటాక్షం మన దగ్గర ఉంటుంది. హ్మ్. దీనికి నంబర్ అవసరం లేదు. 1000,00,00,000 ఉంటే లక్ష్మీదేవి ఉన్నట్టు, లేకపోతే లక్ష్మీదేవి లేనట్టు కాదు. హ్మ్. ఇక్కడ నంబర్‌తో పని లేదు. ఆ అమ్మవారు క్యారెక్టర్స్ రూపంలో ఉంది. హ్మ్. ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి. ధైర్యలక్ష్మి అంటే ధైర్యం ఒక లక్ష్మి కరెన్సీ లాంటిది. హ్మ్. విద్యాలక్ష్మి చదువు ఓకే. ఒక కరెన్సీ లాంటిది. కరెన్సీనే లాంటిది కాదు కరెన్సీనే. హ్మ్. ఈ ఎనర్జీస్ అన్నీ మనం సంపాదించుకుంటున్నామా అంటే, మనం సుభిక్షంగా లక్ష్మి యొక్క యొక్క తల్లి కడుపులో బిడ్డ ఎట్లా ఉంటే అలా ఉన్నట్టే. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంలో ఉన్నట్టే. చలని చూపుల్లో ఉన్నట్లే. ఓకే. క్యారెక్టర్స్ ఇంపార్టెంటు. హ్మ్. కాబట్టి వీటిని ఇప్పుడు సమాజం నుండి ఎలా బిల్డప్ చేసుకోవాలి అని ఆలోచించుకొని వెళ్ళగలిగితే అందరూ అంతా సంపన్నులే. బానే సంపన్నులే అందరూ. ఓకే.